కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్క్ అంటే ఈజీగా దాటేస్తున్నారు. యంగ్ హీరోలు సైతం 2-3 మిలియన్స్ అందుకుంటున్నారు. $3 మిలియన్ స్టార్స్ కి ప్రీ బుకింగ్స్ తోనే వచ్చేస్తున్నాయి. దీంతో ఓవర్సీస్ టార్గెట్ మినిమం $5 మిలియన్ అయిపోయింది. ఈ మార్కును ఎంతమంది దాటారు? ఇంకా దాటాల్సింది ఎవరు? ఓవర్సీస్, బాలీవుడ్, టాలీవుడ్ అనే కాదు చాలా రికార్డులు తెలుగు తొలి పాన్ ఇండియా హీరో ప్రభాస్ మీదే ఉన్నాయి. ఎన్నో హిట్స్ పడుతున్నా 1000 కోట్ల మార్కు దాటినా ఇప్పటికీ కొన్ని రికార్డులు బాహుబలి 2 పేరు మీదనే సేఫ్ గా ఉన్నాయి. 5 మిలియన్ల లక్ష్యం అనేది ప్రభాస్ కు చాలా చిన్నదైపోయింది. 4 సార్లు ఈ ఫీట్ ని అందుకున్నాడు. బాహుబలి 2 $20 మిలియన్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా ఇప్పటికీ బాహుబలి 2నే ఉంది. ఆ తర్వాత ప్లేస్ కూడా డార్లింగ్ దే. కల్కి బాహుబలి 2 రికార్డ్ ని క్రాస్ చేస్తుంది అనుకుంటే ఓ అడుగు దూరంలో $18.5 మిలియన్ దగ్గర ఆగిపోయింది. RRR $15 మిలియన్ కలెక్ట్ చేసినా ఈ రికార్డును రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ ఖాతాలో వేసుకోవడానికి వీల్లేదు. రాజమౌళి అకౌంట్లోకి వెళ్లిపోయింది. ప్రభాస్ ఓవర్సీస్ లో 5 మిలియన్ మార్కును 4 సార్లు దాటాడు. బాహుబలి 2, కల్కితో పాటు సలార్ బాహుబలితో $8.9 మిలియన్ అందుకున్నాడు. ఇలా ఓవర్సీస్ రారాజ్ అయిపోయాడు డార్లింగ్. ఎన్టీఆర్ సోలోగా నటించిన దేవరా ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీ బుకింగ్స్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో 5 మిలియన్ మార్కును దాటడం ఈజీ అయిపోయింది. 5 మిలియన్ మార్క్ లిస్ట్ లో ఉంది ఇద్దరు స్టార్సే. ఒకరు ప్రభాస్, మరొకరు ఎన్టీఆర్. చాలా మందికి ఇది అందరి ద్రాక్షగానే ఉన్న ఓ యంగ్ హీరో ఈ ఫీట్ అందుకోవడం షాక్ ఇచ్చింది. 40 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అయితే $5.2 మిలియన్ తో సత్తా చాటింది. యంగ్ హీరోస్ లో ఈ అరుదైన ఫీట్ ను తేజ్ సజ్జా అందుకున్నాడు. 5 మిలియన్ మార్క్ చాలా మంది స్టార్స్ ను ఊరిస్తోంది. బన్నీ, రామ్ చరణ్, మహేష్ బాబు ఈ టార్గెట్ ని అందుకోవాల్సిందే. పుష్ప సూపర్ హిట్ అయినా ఓవర్సీస్ లో వసూళ్లు తక్కువే. మరి మంచి హైప్ ఉన్న పుష్ప 2 తో బన్నీ ఎన్ని $1 మిలియన్ కలెక్ట్ చేస్తాడో చూడాలి. మరి క్రిస్మస్ కు రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వస్తుంటే డిసెంబర్ 6న బన్నీ పుష్పతో వస్తున్నాడు. ఒకే నెలలో ఈ ఇద్దరి స్టార్స్ ఓవర్సీస్ ఫ్యూచర్ ఏంటో తేలనుంది. మహేష్ కు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉన్న గుంటూరు కారం $3 మిలియన్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రాజమౌళి ఆశీస్సులతో 20 మిలియన్లు ఈజీగా దాటేస్తాడు. అయితే రాజమౌళి మార్కు లేకుండా ఓవర్సీస్ లో సత్తా చాటడానికి చాలా టైం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈసారి దసరాను ఉపయోగించుకోలేకపోయింది. స్టూడెంట్స్ కు 2 వారాల పాటు సెలవులు వస్తే దేనికెళ్లాలో తెలియక కన్ఫ్యూజన్ అయ్యేలా లెక్కకు మించి సినిమాలు రావాలి. కానీ థియేటర్కు వెళ్దామంటే క్రేజీ సినిమా లేకపోవడం విశేషం. ఈ దసరా ఎంత చప్పగా సాగుతుందో మీరే చూడండి. దసరాకు గట్టిగా పెద్ద సినిమా ఒక్కటీ లేదు. దేవరా దసరా సెలవులకు వారం ముందే రావడంతో పండక్కి పాత సినిమా అయిపోయింది. పర్వాలేదు బాగోలేదన్న డిబైట్ టాక్ వచ్చిన దేవరకు పోటీ లేకపోవడం కలిసొచ్చింది. దసరాకు క్రేజీ మూవీ లేకపోవడంతో దేవరానే దిక్కుగా మారింది. దసరా రేస్లోకి సినిమాలు వస్తున్నా రిలీజ్ ఎప్పుడు చూసేయాలన్న ఇంట్రెస్ట్ కలిగించే మూవీ ఒక్కటీ లేదు. శ్రీ విష్ణు స్వాగ్ ట్రైలర్ డిఫరెంట్ గా ఉన్నా రిలీజ్ అయి పాజిటివ్ తెచ్చుకుంటే గానీ హిట్ కాదు. 4న స్వాగ్ తో పాటు రోటీ కపడా రొమాన్స్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ వంటి సినిమాలు వస్తున్నా చూసేయాలన్న క్రేజ్ ఆడియన్స్ లో కనిపించకపోవడంతో ప్రీ బుకింగ్స్ బాగా డల్ గా ఉన్నాయి. ఇక దసరాకు 2 రోజుల ముందు రజనీకాంత్ వెట్టాయన్ రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ హాస్పిటలైజ్ కావడంతో ప్రమోషన్ కు వచ్చే సిచ్యువేషన్ లేదు. సినిమాకు తమిళ్లో హైప్ ఉన్నా తెలుగు క్రేజ్ ను టైటిల్ అడ్డుకుంది. వెట్టాయన్ టైటిల్ తెలుగు నేటివిటీకి దగ్గరగా లేదు. జైలర్ లా క్యాచీ టైటిల్ కాకపోవడంతో ఇదొక సినిమా వస్తుంది అన్న సంగతి సినీ లవర్స్ కి తప్ప మరొకరికి తెలీదు. వెట్టయాన్ తమిళ ఆడియో ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. తెలుగులో ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడంతో ఇదొక సినిమా వస్తున్న సంగతి ఇక్కడి ప్రేక్షకులకు తెలియడం లేదు. రజనీకాంత్ వచ్చే పరిస్థితి లేదు. రిలీజ్ కు ఇంకా వారమే ఉంది. మరి ఏం చేసి హైప్ తీసుకొస్తారు చూడాలి. మరి అక్టోబర్ 11న శ్రీను వైట్ల, గోపీచంద్ మూవీ విశ్వం రిలీజ్ అవుతున్నా ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. టీజర్ 2 పాటలు బయటకొచ్చినా ప్రచారం ఏమాత్రం లేకపోవడంతో సినిమా వస్తుందా రాదా అన్న డౌట్ నెలకొంది. రజనీకాంత్ వెట్టయాన్తో పోటీపడి రావడంతో జనాల్లో సినిమాను తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 వారాల సెలవుల్లో 2 పెద్ద సినిమాలు, ఒక యంగ్ హీరో మూవీ, ఒక చిన్న సినిమాకు చోటుంటుంది. పెద్ద హీరో రజనీకాంత్ ఉన్నా వస్తున్న సంగతే తెలియడం లేదు. గోపీచంద్ విశ్వంది ఇదే పరిస్థితి. 4న శ్రీ విష్ణు స్వాగ్ వస్తున్నా పాజిటివ్ టాక్ వస్తే క్రేజ్ వస్తుంది. భారతీయుడు 3 మరొకసారి వార్తల్లోకి వచ్చాడు.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న 3వ పార్ట్ రిలీజ్కు రెడీగా ఉన్నా ఇప్పట్లో విడుదల చేయరు. భారతీయుడు 3 ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ కోలీవుడ్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత? వాజ్ ది స్టోరీ? భారతీయుడు 2 డిజాస్టర్ తర్వాత శంకర్ గేమ్ చేంజర్ రిలీజ్ ప్లాన్లో ఉన్నాడు. సినిమాను క్రిస్మస్ కు తీసుకురావడానికి క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంటే కమల్ హాసన్, మణిరత్నం థగ్ లైఫ్ ను పూర్తి చేశాడు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ల పనిలో బిజీగా ఉంటే ఉన్నట్టుండి భారతీయుడు 3 రిలీజ్ సంచలనం రేకెత్తించింది. థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. భారతీయుడు సీక్వెల్ తెలుగు ఆడియన్స్ కే కాదు, తమిళ తంబేలకు నచ్చలేదు. దీంతో భారతీయుడు 3 గురించి పట్టించుకోవడం మానేశారు ఆడియన్స్. ఓటీటీలో రిలీజ్ అంటూ వచ్చిన వార్తను చిత్రవర్గాలు ఖండించాయి. ఎప్పుడు రిలీజ్ అయినా థియేటర్స్ లోకి వస్తుందని చెప్తున్నారు. భారతీయుడు 2 బడ్జెట్ పెరగడంతో భారతీయుడు 3 తీయక తప్పలేదు. సెట్స్ లో జరిగిన ప్రమాదంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. బడ్జెట్ కు మించి అంచనాలు పెరగడంతో నిర్మాతలు పట్టించుకోవడం మానేశారు. దీంతో ఖాళీగా ఉన్న శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మొదలుపెట్టాడు. ఇంతలో కమల్ హాసన్ విక్రమ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. లోకనాయకుడు చొరవ తీసుకుని శంకర్ నొప్పించి భారతీయుడు 2 పూర్తి చేశాడు. సీక్వెల్ ఫ్లాప్ కావడంతో 3వ పార్ట్ బిజినెస్ అంతంత మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఓటీటీ ఫ్యాన్సీ రేట్ ఇస్తే మాత్రం మేకర్స్ ఆలోచిస్తారేమో. 2 జనరేషన్స్ కి తెలిసిన నటుడు అరవింద్ స్వామి. రోజా, బొంబాయి సినిమాలతో తెలుగులో ఫ్యామిలీ హీరోగా సెటిల్ అవుతాడు అనుకుంటే పెళ్లి చేసుకుని చాలా కాలం కనిపించలేదు. 13 ఏళ్ల పాటు సినిమాలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెప్పాడు. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడో అరవింద్ స్వామి చూద్దాం. ఒకప్పుడు అమ్మాయిల రాకుమారుల్లో అరవింద స్వామి ఒకరు. రోజా, బొంబాయి వంటి సినిమాలతో యూత్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యాడంటూ వార్తలొచ్చాయి. అయితే అనారోగ్య సమస్యలతో 13 ఏళ్లు కనిపించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అరవింద్ స్వామి. సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న అరవింద్ స్వామి ఇమేజ్ ను ఆరోగ్య సమస్యలు అడ్డుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెన్నెముకకు గాయం కావడంతో 2 ఏళ్లు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అదే టైంలో నా కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. ఆరోగ్య సమస్యల రీత్యా 13 ఏళ్ల పాటు ఒక్క సినిమాలో కూడా నటించలేదు అన్నాడు. మళ్లీ నటించాలని ప్లాన్ చేసుకోకపోయినా మణిరత్నం పిలిచి కడల్లో ఛాన్స్ ఇచ్చారు అన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా నటించిన తన్ని ఉర్విన్ సూపర్ హిట్ కావడంతో బిజీ అయ్యాడు అరవింద్. ఇదే సినిమాను తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేస్తే అరవింద స్వామినే తీసుకున్నారు. స్టైలిష్ విలనిజంతో రెమ్యునరేషన్ పెంచేసి 5 ఏళ్ల క్రితమే 5-6 కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేయడంతో తెలుగు నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇక కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మంచి చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఏడాదికి 1-2 సినిమాలే చేస్తున్నా గుర్తింపు తెచ్చే రోల్సే ఎంచుకుంటున్నాడు అరవింద్ స్వామి. ఎన్టీఆర్ ఒక రకంగా అదృష్టవంతుడు, సుడి మామూలుగా లేదు. మరొక రకంగా చాలా అన్లక్కీ. తనలోని సంతోషాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో తారకుండిపోయాడు. ఏ విషయంలో అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. దేవరా సెప్టెంబర్ 27న రిలీజ్ అయితే అప్పటికి 10 రోజుల ముందు వరకు సినిమాకు పెద్దగా హైప్ రాలేదు. ట్రైలర్ ఒక్కసారిగా క్రేజ్ తీసుకొచ్చింది. ప్రీ బుకింగ్స్, సేల్స్ బాగున్నా డివైడ్ టాక్ ఇబ్బంది పెట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదంటే ఫ్లాపా అని ఫ్యాన్సే లెక్కలేసుకున్నారు. హాలిడేస్ తో పాటు దసరా సెలవులు కలిసొచ్చాయి. సినిమా 6 రోజుల్లో 396 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిందంటూ మేకర్స్ ప్రకటించారు. 3 ఏళ్ల క్రితం RRR రిలీజ్ అయిన రామ్ చరణ్ తో కలిసొచ్చాడు తారక్. 6 ఏళ్ల క్రితం వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలోగా రావడంతో దేవరపై చాలా ఆశలు పెట్టుకున్నాడు తారక్. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో సందర్భం కాకపోయినా దేవర టాపిక్ తీసుకొచ్చి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందన్నాడు ఎన్టీఆర్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో మాట్లాడాలి అనుకున్న తారక్ కోరిక తీరలేదు. 3000 కెపాసిటీ ఉన్న ప్లేస్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే 30,000 మంది రావడం, ఫ్యాన్స్ అద్దాలు పగలగొట్టి రద్దు చేయడంతో కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేశారు. పోనీ సక్సెస్ మీట్ తో ఫ్యాన్స్ ను కలుద్దాము అనుకున్నా అది కుదిరేటట్టు లేదు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయినా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నాడు. అయితే దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు పర్మిషన్ లభించకపోవడంతో ఈ ఈవెంట్ ను నిర్వహించలేకపోతున్నామంటూ అభిమానులను క్షమించమన్నారు మేకర్స్. అయితే అనుమతుల కోసం తామింకా ట్రై చేస్తూనే ఉన్నామన్నారు.